థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు అండ్ రచ్చా రవి మాట్లాడు. థ్యాంక్ యూ గీత, లవ్ యూ. ఈ ఒక్క మాటతో రెండు మాట్లాడు. ఇక్కడికి విచ్చేసిన నా కిస్మత్ షురూ అయింది అనుకున్న నా ప్రేక్షక దేవుళ్ళందరికీ, నా మిత్రులకు, నా శ్రేయభిలాషులకు, ముందు సీట్లో కూర్చున్న సినిమా యూనిట్ సభ్యులందరికీ లవ్ యూ రా. అలాగే నిన్ననే చూసాం మొన్నటి పద్మభూషణ్, నిన్న మన సొంతమైనటువంటి పద్మ విభూషణ్. ఈ డయాస్ మీదుగా కిస్మత్ టీం తరఫున, అలాగే మనందరి తరఫున మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకు శుభాభినందనలు. అన్నా మీ అర్హత తగ్గట్టు ప్రతి పోస్టు నెక్స్ట్ బాకీ ఉన్న భారత రత్న కూడా నేను చూస్తానన్న నమ్మకంతో ఉన్నా, రావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ మా చిరు అన్నకు ఇక్కడి నుంచి చెప్తున్నా. అలాగే కిస్మత్ అంటే అన్న భారతదేశ కిస్మత్ బాగా పనిచేస్తుంది కాబట్టి జీడిపి కూడా బాగా పనిచేస్తుంది, మన అందరికీ తెలుసు. ఈ కిస్మత్ అనే టైటిల్ నేను మార్కెట్లో చెప్పిన దగ్గర నుంచి భలే టైటిల్ అన్నారు. నేను కిస్మత్ గురించి చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. రాజిరెడ్డి అన్న ముద్దుగా రాజు అని పెట్టుకున్నాడు, కానీ ఆయన రాజిరెడ్డి అన్న వాళ్ళ నాన్నగారు సర్పంచ్గా చానేళ్ళు చేసి పెద్ద మనిషిగా ఉన్నాడు. చాలా పెద్ద రిలేషన్స్ ఉన్నాయి మాకు. ఎందుకంటే మనందరికీ తెలిసిన కిస్మత్ సినిమా మాత్రమే మీ ముందుంది. నెక్స్ట్ రాబోతున్న ఇంకొక సినిమా కూడా పూర్తి కాబోస్తుంది. 2 సినిమాలు బుక్ చేసుకున్నాడు అందరినీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఆర్టిస్ట్ను 100% అన్న ఆయన ప్రేమపూర్వకంగా ఊర్లో హోటల్స్ ఉండవని చెప్పి వాళ్ళుండే ఇంట్లోనే పెట్టి తెలంగాణ ఆతిథ్యం ఎలా ఉంటుంది అని చూపెట్టడానికి ఉప్మా నుంచి మొదలు పెడితే వాళ్ళ ప్రేమ వరకు నిజంగా కూడా ప్రతిదీ, చిన్నక్క కావచ్చు అక్కను కూడా తీసుకొచ్చి ఉండే బాగుండు. వచ్చిందా అక్క? బాపు కూడా వచ్చిండ. అబ్బా లవ్ యూ బాపు, నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారే, నీ కిస్మత్. ఎందుకంటే ఇది ప్రొడ్యూసర్ గారికి సినిమా అనేది ప్యాషన్ అనేది నాకు ఎప్పుడు అర్థమైందంటే, ఆ ఊర్లో తీసుకెళ్ళినప్పుడు ఆ సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి 2 సినిమాలు పనిచేసినప్పుడు మన రాజు గారి ప్యాషన్ నాకు అర్థమైంది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసుకుంటూ ఒక ఫ్రెండ్తో కలిసి ఈ సినిమాను శ్రీకాంత్ అన్న దగ్గర పోయిండు. శ్రీకాంత్ అన్న గురించి ఒక విషయం చెప్పాలి డైరెక్టర్కు. ఆయన సినిమాను ఆయన కళ్ళతో చూసిండు. అన్న నేను ఇట్లా చేస్తే ఎట్లుంటుంది? వద్దన్న, నువ్వు ఇట్నే చేయి. ఆయన ఒక తులాభారం వేసుకొని స్కేల్ వేసుకొని పెట్టుకుంటాడు. నువ్వేం చేసినా మళ్ళీ ఆయన అడిగింది చేసేదాకా చూస్తాడు. శ్రీకాంత్ అన్న నువ్వు సినిమాను బాగా చూసావు, నాకు చాలా బాగా, శ్రీనాథ్ అన్న నాకు చాలా బాగా అర్థమైంది. ఎందుకంటే మన తక్కువ టైం పనిచేసింది. అందరిని గుర్తుపెట్టుకోవాలన్నా. ఇందులో కాశర్ల శ్యామన్న పాట ఊపు మీద ఉంటుంది, మీరు వినిపించిళ్ళు. ఇందాకనే మన మిట్టపల్లి అన్న పాట విన్నాం, భాస్కర పట్ల అన్న పాటలు మనం విన్నాం. ఆడియో కిస్మత్ కులాయిస్తుంది కిస్మత్ సినిమాకు. అలాగే ఫిబ్రవరి 2న ఈ సినిమాలో ఈ లైన్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పను. ఒక అభినయ్ అన్న, ఒక విశ్వ అన్న, ఒక మన నరేష్ అన్న, వీళ్ళ అగస్త్య వాళ్ళు, వీళ్ళందరినీ చూస్తే మన చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్ గల్లీలలో ఎలా ఉంటాయి, తీట క్యారెక్టర్లు ఉంటాయి కదా గల్లీలలో, గవ్వే కనపడుతుంటాయి. ఇది మన దోస్తు కాని కథ, ఇది మనవని కథ అనేటట్టుగా మంచిగా తీసిల్లన్న. నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన మీ సినిమా పనిచేసినప్పుడు. నేను ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుందని నేను శ్రీనాథ్ అన్నకు కావచ్చు, రాజుగారికి. అన్న మీ ప్యాషన్ నాకు అర్థమైంది. ఒక్క సినిమా కాదు, మీరు చాలా సినిమాలు తీస్తారు. మీరు గుర్తుండిపోయి మీ బాపు ముందర చెప్తానా, బాపు నీ కొడుకు పైసలు బాగా తెత్తడే ఊరికి, నువ్వేం చేస్తానరా వీడు అనుకునేటట్టు ఉన్నది, కానీ రోజు పైసలు తెత్తడే బాపు. నీ ఖచ్చితంగా నీ కొడుకు నీ పేరు నిలబెడతాడే. నువ్వు చదివిపించినావు, నీ పిల్లల సిస్టమ్ నిలబెట్టినావు. ఆయన ప్యాషన్ మీకు డబ్బులు తీసుకొచ్చి చూపిస్తుంది. అంత బాగా నమ్ముతున్నా గీత, నిజంగా కూడా చెప్తున్నా చాలా బాగుంటుంది కిస్మత్ సినిమా. ఫిబ్రవరి 2వ తారీఖున కథ కాదు, మన గల్లీలు ఉండే ప్రతి క్యారెక్టర్ కనపడుతుంది. మన పోరగాళ్ళు, మన కంట్ల ముందు పెరిగిన పోరగాళ్ళందరి స్టోరీ కనపడుతుంది. కిస్మత్ సినిమా మనందరి స్టోరీ బాగుంటుందని ఆశిస్తూ మీరందరూ థియేటర్లకు వచ్చి ఒక చిన్న సినిమాను, అవసరాల శ్రీనివాస్ అన్న మర్చిపోయానన్న, నేను ఎప్పుడు మీ గురించి చెప్పాలనుకుంటా, నాకు ఎప్పుడు దొరికేదే. అరే నీ అవునన్న తాగబోతు రమేష్ అన్న నమస్తే. తొందరలో తాగబోతు రమేష్ అన్న రైటర్గా ఆయన మార్కేసి చూపిస్తారు డైరెక్షన్లో. అలాగే అవసరాల సీన్ అన్న ఎప్పుడో డైరెక్షన్ చేసిండు నటుడుగా. ఆయన ప్యాషన్ మనకు తెలుస్తుంటుంది. ప్యాషన్టికి ప్రతి ఆర్టిస్టు ప్రతి టీం చేసిందే ఈ కిస్మత్ టీం. చాలా బాగుంటుంది అన్న. దీన్ని పెద్ద హిట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి కథలు, ఇలాంటి సినిమాలు మన దగ్గరికి వస్తుంటే మనం అనుకుంటుంటాం కదా, బా ఈ సినిమాలు అది లేదు ఇది లేదు. మనం చూస్తే వాళ్ళు తీస్తారు, వాళ్ళు తీస్తే మనం చూస్తాం. ఆ ధైర్యం ఇవ్వాల్సింది ఎప్పుడు ప్రేక్షక దేవుళ్ళే. కాబట్టి నేను ప్రేక్షక దేవుళ్ళందరినీ కోరుచున్నది ఏంటంటే, మీకు మంచి పాయింట్ అయితే మొన్ననే హిట్ చేసి 150 కోట్లు ఇచ్చిళ్ళు హనుమాన్ సినిమాకు.
అలాగే కిస్మత్ సినిమా కూడా నమ్మి కిస్మత్ అని టైటిల్ పెట్టుకున్నందుకు ఈ కిస్మత్ టైటిల్ కూడా మీరు పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో. దేవుడా గుండె బరువుగా ఏదో పెయిన్ వస్తున్నట్టుంది నువ్వు ఉండడం వల్లనేనా. సో థ్యాంక్ యూ రచ్చ, థ్యాంక్ యూ సో మచ్. నీ కిస్మత్ కూడా మంచిగా ఉంది, మళ్ళీ మళ్ళీ సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నావు. సో థ్యాంక్ యూ. యా.